మానవుడు సంగీతానికి స్పందిస్తాడు. ఎందుకనంటే దేవుడు మానవుణ్ణి ఆ విధంగా సృష్టించాడు. ప్రతి మానవుల్లో సంగీతం అనేది భాగమైపోయింది. చెవిటోళ్ళకి తప్పించి ప్రతి ఒక్కరికి కూడా సంగీతం ఒక విధమైనటువంటి కదలిక, ఒక విధమైనటువంటి స్ఫూర్తిని ఖచ్చితంగా కలిగిస్తుంది. దేవుడు ఆ విధంగా సంగీతాన్ని ప్రత్యేకమైనటువంటి ఒక కాన్సెప్ట్గా ప్రతి మానవుల్లో ఉంచడం అనేది చూస్తూ ఉన్నాం. సంగీతాన్ని సుమారు ఒక 100 సంవత్సరాల క్రితం వరకు కూడా ప్రాముఖ్యమైనటువంటి తెలివితేటలకి, లేకపోతే ఇన్ఫర్మేషన్కి, సమాచారానికి కేంద్రంగా వాడుకునేవాళ్ళు. ఎందుకనంటే ఒక 100 ఏళ్ల క్రితం వరకు కూడా ప్రతి వాళ్ళ చేతిలో పుస్తకాలు ఉండే కావు. ఎక్కువ శాతం మందికి చదువు వచ్చి ఉండేది కాదు. ఏదైనా ఒక విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలి అనుకుంటే, ఏదైనా ఒక విషయం తరతరాలుగా వ్యాప్తి చెందాలి అనుకుంటే కనుక ఒక పాట రాసేవాళ్ళు. ఆ పాట పాడుకుంటూ ఉంటే తర్వాత తరాల వాళ్ళు వాటిని జ్ఞాపకం ఉంచుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పటికీ అదే జరుగుద్ది. మీరు ఒకవేళ అడవి జాతి మనుషులకు కానీ, పెద్ద ఎక్కువ ఆధునిక నాగరికత లేనటువంటి వాళ్ళ దగ్గరికి కానీ వెళ్తే వాళ్ళకి కొన్ని పాటలు ఉంటాయి. ఉదాహరణకి జానపద గేయాలు లాంటి. అంత దాకెందుకండి, తెలంగాణలో సమ్మక్క సారక్క అనే ఇద్దరు గురించి వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు. వాళ్ళ చరిత్ర ఎవరికీ తెలియదు, కానీ పాట మాత్రం ఒక 15 నిమిషాలు కొనసాగుద్ది. పాట జాగ్రత్తగా వింటే సమ్మక్క ఎవరో, సారక్క ఎవరో, వాళ్ళు ఏం చేశారు, ఎట్లా చచ్చిపోయారు, వాళ్ళు ఎందుకు దేవుళ్ళు అయ్యారు, ఇవన్నీ మనకు అర్థమైపోతాయి. సంగీతాన్ని ఆ విధంగా వాడేవాళ్ళు అనమాట. అది ఎంటర్టైన్మెంట్ కోసం వాడేవాళ్ళు కాదు, ఇన్ఫర్మేషన్ కోసం వాడేవాళ్ళు, ఎన్లైటన్మెంట్ కోసం వాడేవాళ్ళు. ఎంటర్టైన్మెంట్ అంటే కొంచెం ఆనందం కోసం, ఆహ్లాదం కోసం. ఎన్లైటన్మెంట్ అంటే జీవితాన్ని వెలిగించేదిగా ఉండటానికి, జీవితానికి ఉపయోగపడేదిగా ఉండటానికి. యూదులు కూడా చాలా పాటలు ఉన్నాయి. ఆ పాటల్లో ఒక 150 పాటలు ఇద్దరు వ్యక్తులు సమకూర్చి మన బైబిల్లోకి వాటిని పొందుపరిచారు. ఆ ఇద్దరిలో ఒక ఆయన పేరు ఎజ్రా, ఆయన పాస్టర్ గారు లాంటోడు. ఇంకొక ఆయన పేరు నెహెమ్యా, ఆయన సంఘ పెద్ద లాంటోడు అనమాట. వాళ్ళిద్దరూ కలిసి సమకూర్చారు. ఈ మనకున్నటువంటి ఈ కీర్తనలు 150 కీర్తనలు, 106 కీర్తనల దాకా దావీదు రాశారు. అందుకనే చాలామంది దావీదు కీర్తనలు అనేస్తూ ఉంటారు గబుక్కున. ఇందులో కొన్ని కీర్తనలు దావీదు రాయకుండా ఉన్నవి కూడా ఉన్నాయి. ఓకే, సొలొమోన్ రాసినవి ఉన్నాయి, మోషే రాసినవి ఉన్నాయి, కోరహ్ కుమారులు రాసినవి ఉన్నాయి, ఎజ్రా రాసింది ఉంది. 119 కీర్తన ఎజ్రా రాసింది. బైబిల్లో అతిపెద్ద అధ్యాయం అదే కదా, అది దేవుని వాక్యం గురించి రాసింది. ఈ విధంగా రకరకాల కీర్తనలు ఉన్నాయి. మనకి యూదులకి అతి ప్రాముఖ్యమైనటువంటి గ్రంథాలు 5 ఉన్నాయి. వాటిని పెంటటూక్ అంటారు. మోషే గారు రాసినటువంటి 5 కాండాలు, మొదటిగా 5 పుస్తకాలు ఉన్నాయి కదా, ఆదికాండము, నిర్గమాకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం. అదేవిధంగా ఈ 150 కీర్తనలు కూడా 5 భాగాలుగా విభజించారు. 5 భాగాలుగా. ఈ 5 భాగాల్లో 5 రకాలైనటువంటి పాటలు మనం కనబడుతూ ఉంటాయి. మీరు 5 భాగాల గురించి మీకు తెలుసో లేదో నాకు తెలీదు. ఒకసారి 42వ కీర్తన తీస్తారా? 42వ కీర్తన తీస్తే మీకు ఊరినే ఒక చిన్న ఐడియా వస్తుంది. 42వ కీర్తన తీసారా? 42వ కీర్తన పైన ద్వితీయ స్కందము అని ఉంటుంది. ఉందా? ఉందా, రైట్. ఈ విధంగా కీర్తనలు 5 భాగాలు చేశారు. మొదటి భాగం అంతా కూడా సిద్ధాంతాలు, బేసిక్గా ప్రాథమికంగా మనం నమ్మేది ఏంటి అని. తర్వాత భాగం అంతా కూడా పశ్చాత్తాపము, పాపక్షమాపణ, దాని గురించి ఉన్నదన్నమాట. ఒక్కొక్క భాగంలో ఒక విషయం ఉంటుంది అన్నమాట. చివరి భాగంలో దేవుణ్ణి స్తుతించటం, దేవుణ్ణి ఆరాధించటం, మన దేవుణ్ణి పొగడటం, మన దేవుని యొక్క గుణగణాలని తలపోసుకోవటం, దేవుని ఎలాంటి వాడో తెలుసుకోవటం, ఇవి చివరి భాగం అన్నమాట. ఎక్కువగా స్తుతి యాగం అంతా కూడా చివరి భాగంలో మనకు ఉంటుంది అనమాట. ఆ చివరి భాగంలో ఒక కీర్తన మీతో కలిసి ఈరోజు ధ్యానం చేద్దాం అనుకుంటున్నాం. కీర్తన ఎప్పుడైనా ధ్యానం చేసేటప్పుడు పూర్తి కీర్తన మనం చదవాలి. కీర్తనలో ఒక వచనం పట్టుకుంటే కనుక కొన్నిసార్లు బూతుమాతలు కూడా ఉంటాయి, కొన్నిసార్లు అర్ధరహితమైనటువంటి విషయాలు కూడా ఉండవచ్చు. కీర్తన పూర్తిగా చదవాలి. కీర్తనలో పూర్తి విషయం ఒకటి ఉంటుంది అన్నమాట, ఇమిడి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా కీర్తన ధ్యానం చేసేటప్పుడు
పూర్తి కీర్తనలు ధ్యానం చేయాలి. మీ మధ్యన నేను చాలా కీర్తనలు ధ్యానం చేశాను. 23వ కీర్తన, 1వ కీర్తన, 42వ కీర్తన, 114వ కీర్తన, 147వ కీర్తన. గతంలో మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ దగ్గర ధ్యానం చేసిన కీర్తనలు నేను ఒకసారి నెమరు వేసుకుంటున్నా. 1, 23, 42, 89, 114, 147, 150 ఇన్ని కీర్తనలు మీతో కలిసి ధ్యానం చేశాను నేను. మీకు గుర్తుంది లేదా కానీ నాకైతే గుర్తుంది. ఓకే, ఈరోజు మరొక కీర్తన మనము కలిసి ధ్యానం చేసుకుందాం. ఈ కీర్తన మన దేవుడు ఎవరు, ఆ దేవుని దృష్టిలో మనం ఎవరు, మన దేవుడు ఎవరు, ఆ దేవుని దృష్టిలో మనము ఎలాంటి వాళ్ళు, మనం ఎవరు, దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన దేవుని గురించి సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి, మనమేంటో మనం గ్రహించడానికి. చాలామందికి ఇక్కడ కూర్చున్న వాళ్ళకి మీ గురించి మీకు చెడు అభిప్రాయం ఉంటుంది. నా జీవితం వేస్టు, నా బతుకు వేస్టు, నేను అందంగా లేను, నా జీవితం మంచిది కాదు, నాకు మంచి అవకాశాలు లేవు, ఇలాగా మీ గురించి మీరు చెడ్డగా ఆలోచించుకునేటువంటి వాళ్ళు ఉండొచ్చు. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఉన్నట్లయితే ఈ రాత్రి ఈ కీర్తన మీకు చక్కటి ఊరట కలిగిస్తుంది, మీకు చక్కటి ఆలోచన కలిగటానికి ఉపయోగపడుతుంది. 139వ కీర్తన మనము కలిసి ధ్యానం చేసుకోబోతున్నాం. 139 ఒకసారి తీయండి. ఆ కీర్తనే ఈరోజు మనం ధ్యానం చేసేది. ఆ కీర్తన తప్పించి ఇంకేం చూడం. ఆ 24 వచనాలు తప్పించి ఇంకా వేరేది ఏమీ చూడం. కాబట్టి వాటిని మనం తీస్తే అందరూ అప్పుడు మనం ఒకసారి తలపైకి ఎత్తితే మీరు ఓకే, మీరు నన్ను చూస్తున్నారని అర్థమవుతుంది. అప్పుడు మీకు చెప్తాను. ఓకే, ఈ కీర్తనకి ముందు అసలు పరిచయం మీకు ఇస్తాను. ఈ కీర్తనని దావీదు రాశాడు. పండితులంతా కూడా నమ్ముతారు. దాంట్లో పైన కూడా రాసి ఉంటుంది దావీదు కీర్తన అనేసి. దావీదు పెద్ద చదువు ఉన్నవాడు కాదు, గొర్రెల కాపరి అయినప్పుడు కూడా చాలా దివ్యమైనటువంటి కీర్తన రాశాడు. ఈ కీర్తన పరిశుద్ధాత్మని యొక్క సహాయం లేకపోతే రాయటం అసాధ్యం. ఈ కీర్తన మానవ జ్ఞానముతో రాసింది కానే కాదు. ఈ కీర్తన ఒక విధంగా ప్రవచనాత్మకమైంది. ఈ కీర్తన శాస్త్రీయంగా ఏమాత్రం అభివృద్ధి లేనప్పుడు రాసినటువంటి కీర్తన. ఈ కీర్తన ఇప్పటికీ 3000 సంవత్సరాల క్రితం రాశారు. ఇప్పటికీ 3000 సంవత్సరాల క్రితం రాశారు. ఈ కీర్తనలో ఉన్నటువంటి విషయాలు బహుశా 20-30 సంవత్సరాల క్రితం రుజువు చేయబడింది. ఈ కీర్తనలో ఉన్నటువంటి విషయాలు 20-30 సంవత్సరాల క్రితం రుజువు చేయబడింది. కానీ ఈ కీర్తనని 3000 సంవత్సరాల క్రితం రాశారు. దావీదు అంత గొప్పగా రాయగలిగాడు అని అంటే ఆయన ఏదో విపరీతమైన తెలివితేటలతో రాసింది కానే కాదు. దావీదు పరిశుద్ధాత్ముడు తనకిచ్చినటువంటి తలంపులకి ఒక సంగీత బాణి ఇచ్చుకుంటూ రాసుకుంటూ వచ్చాడు. కవి హృదయం ఆయనది. కాబట్టి ఆ కవి హృదయానికి పదాలు అందించాడు పరిశుద్ధాత్ముడు. కాబట్టి ఆ పదాలకు ఈయన ఓ చక్కటి బాణీని సమకూర్చి రాసుకుంటూ వచ్చాడనమాట అద్భుతంగా ఈ కీర్తన. కాబట్టి చాలా చక్కగా ఉంటుంది. ఈ కీర్తన చదువుకుంటుంటే ఒక విధంగా చాలా ఆహ్లాదంగా ఉంటుంది. వావ్, ఇంత గొప్ప వివరణ ఉన్నది అనే ఆనందం కలుగుద్ది. ఒకటి, మీ గురించి మీకు ఒక చక్కటి పాజిటివ్ యాటిట్యూడ్, అంటే దేవుడు నన్ను చాలా గొప్పగా సృష్టించాడు, నేను ఇప్పుడు దాకా చెడ్డగా ఆలోచించాను అని మీ గురించి మీకు ఒక సదాభిప్రాయం కలుగుద్ది. మూడోది, నీ దేవుడెవరో, అంటే నా దేవుడెవరో, మన దేవుడెవరో కరెక్ట్గా అర్థం చేసుకోవడానికి దోహదపడుతుంది. మనం భారతదేశంలో ఉంటున్నాం కాబట్టి మన మీద 2 రకాలైనటువంటి దాళ్ళు ఉన్నాయి. ఒకటి, కొన్ని తప్పుడు బోధల యొక్క దాళ్ళు ఉన్నాయి. అది యెహోవా సాక్షులు అవ్వచ్చు, మార్మన్స్ అవ్వచ్చు, లేకపోతే ముస్లింలు అవ్వచ్చు. ఇవి తప్పుడు బోధలు అనుకోవచ్చు, ఒక దాడి ఉంది. రెండోది, హైందవులు రకరకాలైనటువంటి దేవుళ్లను దేవతలను కొలిసేటువంటి వాళ్ళ యొక్క దాడులను. ఈ 2 దాళ్ళ మధ్యన మన దేవుణ్ణి మనం సరిగ్గా అర్థం చేసుకోం. మన దేవుడి గురించి మనకు సరి అయినటువంటి అవగాహన ఉండదు. మన దేవుణ్ణి ఎప్పుడు కూడా తప్పుడు కోణంలోనే చూస్తూ ఉంటాం. దేవుణ్ణి దేవుడిగా చూడకపోవటమే విగ్రహారాధన. దేవుణ్ణి దేవుడిగా కాకుండా ఇంకో విధంగా చూడటమే విగ్రహారాధన. అది తప్పు. ఆ విధమైనటువంటి ఆలోచనలు, ఆ విధమైనటువంటి పదాలు పాటల్లోకి కూడా వచ్చేసినాయి. చాలామంది పాడేస్తూ ఉంటారు. గొప్ప గొప్ప పాటలు కొన్ని ఉన్నాయి, కానీ నాకు బాధ అనిపిస్తుంది. చాలా అద్భుతమైనటువంటి పాటలు, ఒక్క భయంకరమైనటువంటి మధ్యలో చెడ్డది
పెడతా ఉంటాను. నీ కృప గురించి ఒక పాట ఉంటుంది. ఆ కృప గురించి పాడినటువంటి పాట ఈ మధ్యనే ఏలూరు ఆయన రాశారు. ఏం పాట అది? నీ కృప లేని క్షణం. అద్భుతమైనటువంటి పాట. నిస్సి గారితో మాట్లాడుతూ ఆయన పాడి ఆ పాటకి ఒక మంచి ఇది ఇచ్చారు. చాలా అద్భుతంగా ఉంది ఈ పాట. ఒక్క పదాన్ని నువ్వు మార్చగలిగితే చాలా బాగుంటుంది. ఆ పదం క్రైస్తవ పదం కానే కాదు, కానీ దాన్ని తీసుకొచ్చి లోన పెట్టేశారు. అది నాకు చాలా బాధ కలిగించిందని. ఏంటన్నా అన్నాడు, అదృష్టం అనేది క్రైస్తవుల పదం కాదు. అదృష్టం అనేది దేవత పేరు, హైందవ దేవత పేరు. అదృష్ట దేవత నీ ఇంటిలోకి నడిచి వచ్చింది. పదం వినలేదా మీరు? అదృష్టం అనేది క్రైస్తవుల పదం కానే కాదు, అది దేవత పేరు. ఆ పాటలో అద్భుతంగా పెట్టేశారు. దాంట్లో మనోళ్ళు తన్మయత్వం అయిపోయి పడేస్తూ ఉంటారు. బాధ అనిపిస్తుంది. అంటే పాపం తెలియకపోయి ఉండొచ్చు, ఎవరో ఒకరు చెప్పాలి కదా, కరెక్ట్ చేయాలి కదా. నేనంటే చాలామందికి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఈడు అనవసరంగా పొలాలు పెడతాడు. అద్భుతంగా ఉంది కదా పాట అంటే, అద్భుతంగా బూతులు ఆడేస్తే ఎలా ఉంటుంది? బాగోదు కదా. యేసు ప్రభు దగ్గరకు వచ్చి అదృష్టం అని అంటే ఆయన ఏడుస్తాడు. ఆయన అదృష్టం ఏంట్రా పిచ్చోడా, నాకు తెలియకుండా ఈ లోకంలో ఏమన్నా జరుగుద్దా? జరగదు. అదృష్టం అంటే ఎవడి ప్రమేయం లేకుండా అనుకోకుండా జరిగిందని అర్థం. దేవుని ప్రమేయం లేకుండా నీ ఎంటుకమ్మ కూడదు. అది యేసే అన్నమాట, నా మాట కాదు. నీ తల వెంట్రుక రాలదన్నాడు. ఇది పవిత్రమైన పదం. మన మామూలు భాషలో అంటే నీ ఎంటుకమ్మ కూడదురా అని అర్థం. అర్థమైందా? నీ ఎంటుకమ్మకి ఎవడ పేకలాడరా అని అర్థం. అది మామూలు భాష. యేసే అంత స్పష్టంగా చెప్పాడు. అంత నాకు నీ గురించి తెలుసు అని అన్నప్పుడు అదృష్టం అనేది తీసుకొచ్చారు. ఇంకో పాటలో సర్వాంతర్యామి అని పాడేశారు. అది కూడా క్రైస్తవుల పదం కాదు. సర్వాంతర్యామి అంటే ఇందుగలడు అందు లేడని సందేహం వలదు, ఎందెందు వెతికిన అందందు కలడు. అది హైందవ దేవుడు. అర్థమైందా? నరసింహుడు దానంటే స్తంభాన్ని చీల్చుకొని బయటకు వచ్చేస్తాడు సింహంలాగా. ఎందుకనంటే హైందవ దేవుడు స్తంభంలో ఉంటాడు, చెట్లో ఉంటాడు, మైకులో ఉంటాడు, కాల్లో ఉంటాడు, చెప్పులో ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు. అర్థమైంది? కానీ క్రైస్తవ దేవుడు ఉండేది ఒకే ఒక చోట. ఎట్లా తెలుసా? మనిషి గుండెలో మాత్రం తప్పించి ఇంకెక్కడ ఉండదు. దేవుడు మనల్ని తయారు చేసుకుందే ఆయన ఉండటానికి. మనలో తప్పించి దేవుడు ఎక్కడ ఉండలేడు. కాబట్టి ఆయన సర్వాంతర్యామి కాదు, క్రైస్తవుల భాషలో సర్వవ్యామి. కాబట్టి ఈ పదాలు చక్కగా మనం అర్థం చేసుకుంటే మన దేవుడు ఏంటో మనకు అర్థమైతే కనుక మనము దేవుణ్ణి బాధ పెట్టం. కరెక్ట్ పదాలు ఉపయోగించి మన దేవుణ్ణి మనం సరిగ్గా అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి ఈ రాత్రి ఈ 139వ కీర్తనలో మన దేవుడి గురించి మనం బాగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన దేవుడు మనకు బాగా అర్థమైతే మనం ఎవరో మనకు బాగా అర్థమవుతుంది. అయితే ఈ కీర్తనకి 24 వచనాలు. ఎక్కడైనా పాట ఉందనుకోండి, పాటని చక్కగా చరణాలుగా మనం విభజిస్తూ ఉంటాం కదా. కోరస్లు అంటాం, తర్వాత మొదటి చరణం, రెండో చరణం అంటాం కదా. అదేవిధంగా ఈ కీర్తనకి 4 చరణాలు. ఈ కీర్తనకు 4 చరణాలు. ఒక్కొక్క చరణములో మన దేవుడి గురించి ఒక కోణాన్ని, మన దేవుడి గురించి ఒక విషయాన్ని ఆయన వర్ణించడానికి ప్రయత్నం చేశాడు. మొదటి 6 వచనాల్లో దేవుడికి అన్నీ తెలుసు. దేవుడికి అన్నీ తెలుసు. అన్నీ అంటే అవేంటో చూద్దాం. దేవుడికి అన్నీ తెలుసు కాబట్టి దేవుడి చెవులో పువ్వు పెట్టలేం. ఇది నా భాష. పవిత్రమైన భాష చెప్పాలంటే దేవుడికి అన్నీ తెలుసు, మోసం చేయలేం. మీకు ఏ భాష అర్థమైతే ఆ భాష అర్థమైతే చాలు. అర్థమైతే మామూలు భాషలో చెప్పాలంటే దేవుడి చెవులో పువ్వు పెట్టలేం. మీకు పవిత్రమైన భాష కావాలనుకోండి, దేవుడికి అన్నీ తెలుసు, ఆయన్ని మోసం చేయలేం. ఈ 2 కనుక అర్థం కాకపోతే సావు, ఇంకా నేనేం చేయలేను. 2 భాషల్లోనే చెప్పాను, రైట్? ఇది మొదటి 6 వచనాల్లో మనకున్నటువంటి విషయం. రెండోది, మన దేవుడు మనల్ని పట్టుదలతో వెంబడిస్తున్నాడు. మొదటిది, మన దేవుడికి పరిపూర్ణంగా అన్నీ తెలుసు, ఆయన మోసం చేయలేం. దేవుడు మనల్ని పట్టుదలతో వెంబడిస్తున్నాడు అంటే అర్థం ఏంటి తెలుసా? అనుకోకుండా ఆయన మనల్ని తారసపట్టం కాదు, కావాలని మన వెంటే వస్తాడు ఆయన. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన ఉంటాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా మన వెంటే ఉంటాడు. ఆయన్ని తప్పించుకొని వెళ్ళటం అసాధ్యం. ఆయన్ని తప్పించుకొని వెళ్ళటం అసాధ్యం. ఆయన మోసం చేయటం అసాధ్యం, ఆయన తప్పించుకొని వెళ్ళటం అసాధ్యం. ఆయనకి పరిపూర్ణంగా తెలుసు, ఆయన పట్టుదలతో మనల్ని వెంబడిస్తున్నాడు. అది 2వ భాగం. ఇక 3వది, పదిలంగా మనల్ని సృష్టించాడు. పదిలంగా అంటే చాలా అపురూపంగా సృష్టించాడు. మనలో ప్రతి ఒక్కరిని అపురూపంగా సృష్టించాడు. కొంతమంది సినిమా పాటలు పాడతారు, దేవుడు బ్రహ్మ నిన్ను అద్భుతంగా సృష్టించాడని. ప్రతి ఒక్కరిని అద్భుతంగా సృష్టించాడు. ఎవడైనా పిచ్చోడు ఉన్నాడా ఈ లోకంలో?
లేడు. ప్రతి ఒక్కడి యొక్క అవయవాలు అద్భుతంగా అమర్చబడ్డాయి. ప్రతి ఒక్కడి జీవితం కూడా ప్రత్యేకమైనది. ప్రతి ఒక్కడి యొక్క శరీర భాగములు చాలా ప్రత్యేకమైనవి. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. పదిలంగా దేవుడు మనల్ని సృష్టించాడు. పదిలంగా అని అన్నప్పుడు నా ఉద్దేశం ఏంటి తెలుసా? నీలాంటి నాలాంటి వ్యక్తి ఇంకొకడు లేడు ప్రపంచంలో. అర్థమైందా? కాబట్టి మనల్ని మనం ఛేదరించుకోవాల్సిన అవసరం లేదు. మనల్ని మనం చీకొట్టుకోవాల్సిన అవసరం లేదు. లేకపోతే దేవుణ్ణి అనుమానించాల్సిన అవసరం లేదు. ఇది మూడోది. ఇక చివరిది, ఆయనకి పవిత్రమైన కళ్ళు ఉన్నాయి. ఆయన మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని న్యాయంగా గమనిస్తున్నాడు. పవిత్రమైన కళ్ళు ఉన్నవాడు న్యాయంగా గమనిస్తున్నాడు. కాబట్టి ఆయనతో వాదన పెట్టుకోలేం. నా జీవితం అన్యాయం అయిపోయింది అనే మాట ఎవడో అంటానికి వీల్లేదు. ఎవడి జీవితాన్ని ఆయన అన్యాయం చేయలేదు, మనం చేసుకున్నాం. ఎవరిని దేవుడు పాడు చేయడానికి సృష్టించలేదు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా పాడైపోయాడంటే దానికి ఇంకొకడో లేకపోతే దేవుడో లేకపోతే సాతానో అస్సలు కారణం కాదు. ఇంకొకడు నీ జీవితాన్ని పాడు చేయలేడు. ఎందుకంటే దేవుడు అధికారాన్ని ఇవ్వడు. దేవుడు నీ జీవితాన్ని పాడు చేయడు. ఎందుకంటే ఆయన అలాంటి చెడ్డోడు కాదు. సాతానుడికి అంత దమ్ము లేదు నీ జీవితాన్ని పాడు చేయడానికి. మరి ఎందుకు సార్ నా జీవితం ఇలా పాడైపోయిందంటే నీ అంతటి నువ్వే పాడు చేసుకున్నావు. నీ అంతటి నువ్వే. ఆ భాగంతో ఈరోజు మనం కంక్లూడ్ చేస్తాం. ఇవి 4:6-24 వచనాలు. అయితే ఈ 4:6 ఈ రాత్రి మనం కలిసి ధ్యానం చేస్తే తెల్లారుద్ది. కాబట్టి అంతసేపు నేను మాట్లాడను, నాకు ఓపిక లేదు, మీకు లేదు. కాబట్టి ఒక 6 వచనాలే ధ్యానం చేస్తాం. మిగిలిన వచనాల్ని అలా చదువుకుంటూ వెళ్ళిపోతాను. అక్కడక్కడ కొన్ని విషయాలు చెప్తాను. కానీ ఒక భాగం, దేవుడు మనల్ని పదిలంగా సృష్టించాడు. 13వ వచనం నుంచి 18వ వచనం దాకా ఆ 6 వచనాలనే బాగా ధ్యానపూరితంగా చూస్తా. మిగిలిన వచనాలు మాత్రం చదువుకుంటూ వెళ్తా. అయితే మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ఒక పని చేయాలి. చదువు వచ్చినటువంటి మీరు నిన్నట్లాగా చేతులు ఎత్తించండిలే. అర్థమైందా? ఎందుకనంటే రోజు ఎత్తించడానికి మీరు కుక్కలు కాదు కదా, మనుషులు కదా. అర్థమైందా? కుక్కకైతే రోజు చెప్పాలి. మీరు మనుషులు అనేది నా ఉద్దేశం. కాబట్టి మీరు మీ ఇష్టం చేస్తారనేది నా ఉద్దేశం. మీరు మనుషులైతే, అన్నం తినేవాళ్ళు అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత 24 వచనాలు 3 సార్లు చదవండి. ఇంకెక్కువ పాఠాలు నేర్చుకుంటారు. లేదండి మేము అన్నం తింటలేదండి, గడ్డి తింటున్నామంటే నేనేం చేయలేను దానికి. ఓకే, రైట్. అంటే చాలా నెమ్మది చెప్తున్నా, అస్సలు కోపం లేదు నాకు, అస్సలు ఒట్టు. మీరు మామూలుగా అన్నం తినేవాళ్ళు అయితే, మనుషులైతే, చీవీనెత్తురుంటే సాయంత్రం 24 వచనాలు 3 సార్లు చదవండి. అవి లేవు అనుకుంటే కనుక వదిలేసేయండి, ఏం పర్లేదు, నో ప్రాబ్లం. అవి లేవు అని అనుకోవాలి. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం మొదటి 6 వచనాల్ని ఓసారి ధ్యానం చేద్దాం. ఈ 6 వచనాలకి నేను ఇచ్చినటువంటి టైటిల్ ఏంటంటే, మన దేవుడికి పరిపూర్ణంగా మన గురించి తెలుసు. మన దేవుడికి పరిపూర్ణంగా మన గురించి తెలుసు. ఆయన మనం మోసం చేయలేం. గాడ్ నోస్ అస్ ఇంటిమేట్లీ, వీ కెనాట్ డిసీవ్ హిమ్. గాడ్ నోస్ అస్ ఇంటిమేట్లీ, వీ కెనాట్ డిసీవ్ హిమ్. ఇంటిమేట్లీ అంటే చాలా సునిశ్చితంగా మన గురించి తెలుసు. కీర్తనకారుడు ఎలా రాశాడు చూద్దాం. ఒకసారి 6 వచనాలు చదువుతాను. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండటయు నేను లేచుటయు నీకు తెలియను. నాకు తలంపు పుట్టకు మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. ఈ 6 వచనాల్లో కీర్తనకారుడు చెప్పేది ఒకే ఒకటి ఏంటంటే, దేవుడికి మన గురించి పరిపూర్ణంగా అన్నీ తెలుసు. ఇప్పుడు 2 విషయాలు దీని మీద ఆధారం చేసుకొని చెప్పాలి. ఒకటి, మీకు ఆదరణ కలిగే విషయం. రెండోది, మీకు కాస్త వార్నింగ్, లేకపోతే మీకు కొంచెం హెచ్చరిక. ముందు ఆదరణకరమైన విషయం చెప్తాను, తర్వాత హెచ్చరిక చెప్తాను. ఆదరణకరమైన విషయం ఏంటంటే, దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా చెప్పుకోవాలనుకుంటే, అది ఏదైనా అవ్వచ్చు. నీకున్న సమస్య అవ్వచ్చు, నువ్వు చేసిన తప్పు అవ్వచ్చు, నీకున్న అపరాధ భావం అవ్వచ్చు, నీకున్న కష్టం అవ్వచ్చు, ఏదైనా సరే దేవునితో చెప్పుకోవాలి అనుకుంటే, దేవునితో చెప్పుకోవాలంటే మనం చేసే పని ఏంటి? ప్రార్థన చేయడం. దేవునితో చెప్పుకోవాలంటే ప్రత్యేకమైన భాష అవసరం లేదు.
ఎందుకంటే ఆయనకి మొత్తం నీ గురించి తెలుసు. రెండోది, ఎలా చెప్పాలా అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నీ గుండెల్లో ఏది ఉందో దాన్ని పెదాల్లోకి తీసుకొచ్చేస్తే చాలు, అది యేసయ్య అర్థం చేసుకుంటాడు. ఇంకొక మాట చెప్తున్నాను, యేసయ్యకి మనం చెప్పేది ఆయన తెలుసుకోవడానికి కాదు. జాగ్రత్తగా వినండి ఈ డైలాగ్. యేసయ్యకి ప్రార్థన ద్వారా ఆయనకి చెప్పేది ఆయన తెలుసుకోవడానికి కాదు, సమస్తం ఆయనకి తెలుసు కదా. నువ్వు చెప్పకపోయినా ఆయనకి తెలుసు. కానీ మరి నువ్వు ఎందుకు చెప్పాలి? 2 కారణాలతో చెప్పాలి. ఒకటి, నువ్వు నోటితో చెప్పితే అప్పుడు నీకు అర్థమవుద్దు నువ్వేం చెప్పదలుచుకున్నావు. నీకు తెలియదు ఏం చెప్పదలుచుకున్నావు. నువ్వు చెప్పకముందే ఆయనకి తెలుసు, కానీ నువ్వు చెప్పితే కానీ నీకు తెలియదు. నీకు తెలియడానికి నువ్వు ప్రార్థన చేసేది, జాగ్రత్త వినండి, నీకు తెలియడానికి నువ్వు ప్రార్థన చేసేది ఆయనకి తెలియడానికి కాదు, నీకు తెలియడానికి. నువ్వు నేర్చుకోవడానికి, ఆయనకి నేర్పించడానికి కాదు. ఆయనకి అన్నీ తెలుసు. కానీ నువ్వు చెప్పేది ఎందుకో తెలుసా? నువ్వేం ప్రార్థన చేస్తున్నావో నీకు తెలియడానికి. చాలామంది ఈ ఈ ఈ తప్పుడు పనులు చేస్తూ ఉంటారు. ఏంటనంటే దేవుని దగ్గరకు వచ్చి ఆయనకి తెలీదు అన్నట్లు ప్రార్థన చేస్తూ ఉంటారు, ఆయనకి తెలియదు అన్నట్లు వ్యవహరిస్తూ ఉంటారు. 2 రకాలైనటువంటి తప్పుడు పనులు. ఒకటి ఏంటనంటే తప్పుడు వాగ్దానాలు ఇస్తారు. ప్రభా ఈ ఒక్క సహాయం చేయి, నేను బాగుంటాను ప్రభా, నాకు ఈ ఒక్క సహాయం చేయి, ఇక నుంచి నేను ఈ తప్పు చేయను ప్రభా. ఎన్నోసార్లు ఈ మాట నుండి ఉంటారు మీరు, చాలాసార్లు. ఈ తప్పుడు వాగ్దానం. మీకు తెలుసు దేవుడు సహాయం చేయంగానే మీరే వదిలేదలుచుకున్నారని మీకు తెలుసు. అది మీలో చాలామంది తెలుసు. యేసయ్యకి తెలీదా? యేసయ్యకి కూడా తెలుసు. మీరు వాగ్దానము నెరవేర్చిన తర్వాత వదిలేస్తారని తెలుసు. ఆయన కృప ఎంత గొప్పదో తెలుసుకోండి, ఆయన మంచితనం ఎంత గొప్పదో తెలుసుకోండి. హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ. నీ గురించి సమస్తము తెలుసు. కానీ నువ్వు ప్రార్థన చేసి వ్యవహరించడం బట్టి నీ బతికేంటో నీకు అర్థమవుతుంది. నీ ప్రార్థన నీ జీవితాన్ని బయట పెట్టేది. మీలో ఎవరన్నా ఈ పని ఒకసారి చేసి చూడండి. ఏంటి తెలుసా? మీరు ప్రార్థన చేసే ముందు మీ మొబైల్ మీ ముందు పెట్టుకొని దాన్ని రికార్డ్ చేసుకోండి. ఏంటి మీ ప్రార్థన? కొద్దిసేపు అయిన తర్వాత మీ ప్రార్థన మీరే వినండి. మీకు నవ్వు రాకపోతే నేను నూతిలో దూకి చచ్చిపోతాను, గ్యారంటీ. మీ ప్రార్థన మీకు నవ్వు రాకపోతే నేను నూతిలో దూకి చచ్చిపోతాను, గ్యారంటీగా. లేదా మర్యాదగా మాట చెప్పమంటారా? మీ ఇంటికి వచ్చి 10 సంవత్సరాలు పనోడుగా పనిచేస్తాం, మీకు నవ్వు రాకపోతే. గ్యారంటీ. ఎందుకంటే మనం అంత దౌర్భాగ్యం, మనం అంత మూర్ఖులం, మనం అంత పిచ్చోళం. మనము దేవుడి చెవులో పువ్వు పెట్టామనే విషయం మనకే అర్థం అవుద్ది. అయ్యా దీని అనాథ మీకే వస్తుంది, నవ్వు మీకే అసహ్యంగా అనిపిస్తుంది. అందుకనే ప్రార్థన చేసేప్పుడు ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకుంటే బాగుంటుంది. నా దేవుడికి అంతా తెలుసు, ఆయన నేను మోసం చేయలేను. నా దేవుడికి నా గతం తెలుసు, నా దేవుడికి నా భవిష్యత్తు తెలుసు, నా ఊహల్లో ఏముందో ఆయనకి తెలుసు, నా యాటిట్యూడ్ ఏంటో ఆయనకి తెలుసు, నేను ఎటువంటి ఉద్దేశంతో ఇలాంటి ప్రార్థన చేస్తున్నానో ఆయన తెలుసు. ప్లీజ్ ప్రభా సాయం చేయవా, ఈ ఒక్కసారి సాయం చేయవా అని అడుగుతున్నప్పుడు పదాలు ఉపయోగిస్తున్నావు దేవుని దగ్గర నుంచి సహాయం పొందాలని. కానీ నీకుంటూ వేరే ప్లాన్ ఉన్నది, నీకంటూ వేరే దరిద్రమైన ఆలోచన ఉంది. గాడ్ నోస్ ఇట్. దేవుడికి తెలుసు, అది దేవుడికి తెలుసు. అందుకనే ఈ 6 వచనాలు ప్రతిసారి ప్రార్థనలో కూర్చున్నప్పుడు నువ్వు గుర్తుపెట్టుకో, దేవుడికి తెలుసు నేను మాయ చేయలేను. నా ప్రార్థన యథార్థంగా ఉండాలి. గుండె లోతుల్లో ఏదుందో అదే పెదాల మీదకి రావాలి. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయము. చాలాసార్లు మనం పాటలు పాడేటప్పుడు అబద్ధాలు ఆడతాం, చాలాసార్లు ప్రార్థన చేసేటప్పుడు అబద్ధాలు ఆడతాం. మన ప్రార్థన అబద్ధం, మన పాట అబద్ధం, నా జీవితం నీకు అంకితం అంటాం, అది అబద్ధం. ప్రభా నేను యథార్థంగా ఉంటా ఇక నుంచి అంటాం, అది అబద్ధం. We tell lies with these dirty lips. ఈ దరిద్రమైన పెదాలతో అపవిత్రమైనటువంటి అబద్ధాలు మనం ఆడుతూ ఉంటాం. కానీ మన దేవుని యొక్క కృప ఇప్పటిదాకా మనల్ని నడిపించింది. మన దేవుని యొక్క కృప ఈ స్థితికి తీసుకొచ్చింది. ఆయన్ని మనం మోసం చేయలేం. నా నోటి మీదకి పెదాల మీదకి ప్రార్థన రాకముందే, మాట రాకముందే నీకు తెలుసు, తలంపు పుట్టక ముందే నీకు తెలుసు. యు నో ఈవెన్ బిఫోర్ ఐ స్టార్ట్ థింకింగ్. ఆలోచించక ముందే ఆయనకి తెలుసు. కాబట్టి
ఆయన దగ్గర డ్రామా ఆడొద్దు. ఒకవేళ నీకు ఒక దరిద్రమైన వ్యసనం ఉంది, ఆ వ్యసనాన్ని బట్టి నువ్వు ఒక దరిద్రమైన సిచ్యువేషన్లోకి వచ్చావు, బయటికి రావడానికి నీకు చేత కావట్లేదు, ఒప్పుకో ఆయన దగ్గర. ప్రభువా నాకు ఈ వ్యసనం ఉంది, ప్రభువా నాకు ఈ దరిద్రమైన అలవాటు ఉంది, ప్రభువా ఈ దరిద్రమైన హ్యాబిట్ ఉంది, దాంట్లోంచి నేను బయటికి రాలేకపోతున్నాను. అట్లీస్ట్ ట్రై టు బి ట్రూత్ఫుల్ టు గాడ్. దేవుని దగ్గర యథార్థంగా ఉండటానికి ప్రయత్నం చేయి. అది ఆయనకి ఇష్టం, అది ఆయనకి ఇష్టం. సుంకరి ప్రార్థనలో అదే చూస్తాం. ఆయన రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాడు. అది ఆయన ఇష్టపడ్డాడు. హీ లైక్డ్ ఇట్. ఆయన ఇష్టపడ్డాడు. ఎందుకో తెలుసా? ఆ ప్రార్థనలో ఆయనలో ఒకటి మెచ్చుకున్నాడు యేసయ్య, యథార్థత, ఆనెస్టీ, యథార్థత. ఎందుకో తెలుసా? మన దేవుణ్ణి మాయ చేయలేం. యథార్థత ఎందుకో తెలుసా? మన దేవుణ్ణి మోసం చేయలేం. యథార్థత ఎందుకో తెలుసా? మన దేవుడు కన్ను కప్పలేం. హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ అవర్ లైఫ్. మన జీవితం గురించి సమస్తం తెలుసు. ఇది పార్ట్ 1. ఊరిని 6 వచనాలు చదివాను. ఒక చిన్న థాట్ మీకు ఇచ్చాను, దాని మీద మీరు ఇంకా ఆలోచించవచ్చు. 7వ వచనం నుంచి 12వ వచనం దాకా ఆయన పట్టుదలతో మనల్ని వెంబడిస్తున్నాడు, తప్పించుకోలేం. గాడ్ ఈజ్ విత్ అస్ ఇంటెన్షనల్ అంటే ఆయన కావాలని మనల్ని వెంబడిస్తున్నాడు. వీ కెనాట్ డిపార్ట్ ఫ్రమ్ హిమ్. ఆయన దగ్గర నుంచి పారిపోలేం. వీ కెనాట్ డిసీవ్ హిమ్. ఇందాక చెప్పినట్లు మోసం చేయలేం. వీ కెనాట్ డిపార్ట్ ఫ్రమ్ హిమ్. ఆయన దగ్గర నుంచి పారిపోలేం. గుర్తుపెట్టుకోండి, దేవుడు కళ్ళు మూయగలిగేవాడు ఎవడు లేడు. దేవుడితో దాగుడు మూతలు ఆడేవాళ్ళు ఎవరు లేరు. చిన్నపిల్లల్లాగా వ్యవహరిస్తాం. చిన్న వయసులో ఉన్నప్పుడు కన్ను మూస్తే చాలు బావ్ బూచి ఆడుకుంటాం. ఇంకొంచెం పెద్దకెళ్తే కనుక అమ్మ కొంగు చాటుకెళ్ళి బావ్ బూచి అంటాం. ఇంకొంచెం పెద్దకెళ్తే కనుక తలుపు వెనకాలకెళ్ళి బావ్ బూచి అంటాం. వయసు పెరిగే కొద్దీ అడ్డు పెరుగుద్దే కానీ తప్పించుకోలేం. We cannot. దేవుని కనుదృష్టి నుంచి తప్పించుకోగలిగేవాడు ఎవరు లేరు. దేవుని కన్ను ముయ్యగలిగేవాడు ఎవరు లేరు. ఇదే మాటలు ఇక్కడ రాస్తున్నాడు 7వ వచనం నుంచి. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును. వీటిని రెటారిక్ క్వశ్చన్స్ అంటారు. రెటారిక్ క్వశ్చన్స్ అంటే ఏంటి తెలుసా? ఆ ప్రశ్న అడుగుతున్నప్పుడు ఏదో మనకి తెలియక ప్రశ్న అడుగుతున్నాడని కాదు, మా దగ్గర నుంచి జవాబు అడుగుతున్నాడని కాదు. ఆ ప్రశ్న సత్యాన్ని గట్టిగా నొక్కి ఒక్కానించి, నేనేమన్నా పెచ్చోడిని అనుకున్నావా అని అంటే ప్రశ్నించానని కాదు. నేను ఖచ్చితంగా నొక్కి ఒక్కానించి చెప్పడం, నేను పెచ్చోడిని కాదు, నన్ను మోసం చేయలేవు. అదనమాట. దాన్ని రెటారిక్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఆ ప్రశ్న దృఢమైనటువంటి సత్యం అన్నమాట. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోదును, ఎవడో ఎక్కడికి వెళ్ళలేడు. నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోదును. నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమందు నుండి పండుకొనినను నీవు అక్కడ ఉన్నావు. నేను వేకో రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును. నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును, అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకుని ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగుగా నీకు ఏకరీతిగా ఉన్నాయి. ఈ మాట దావీదు రాసినప్పుడు ఆయనకు అర్థమైందో లేదో నాకు తెలియదు. ఈ మాటలు 1960 1970 సంవత్సరాల తర్వాత అర్థం అవడం మొదలుపెట్టినాయి. ఈ మధ్యన 1970 ఆ ప్రాంతాల్లో ఈ మాటలకి నిజరూపం వచ్చింది. ఏంటి తెలుసా? ఇది వరకు అంటే 1960కి ముందు చీకటే ఎవరికైనా సరే కనబడదు. చీకటి కనబడేది కాదు. పూర్వకాలంలో యుద్ధాలు ఎలా చేసేవాళ్ళు తెలుసా? క్రికెట్ మ్యాచ్ లాగా చేసేవాళ్ళు. అదేంటి సార్ అంటే, క్రికెట్ మ్యాచ్ సాయంత్రం 5 అయితే కనుక మ్యాచ్ ఆపేసేవాళ్ళు. బాల్ కనబడదు కాబట్టి. అదేవిధంగా యుద్ధం కూడా సాయంత్రం 6 గంటలకు ఆపేసేవాళ్ళు. ఎదురు శత్రువు ఆవిడ కనబడేవాడు కాదు, చీకటే. మళ్ళీ యుద్ధం ఎప్పుడు మొదలుపెట్టేవాళ్ళు? పొద్దున్న. మళ్ళీ సాయంత్రం అవగానే మూసేవాళ్ళు, యుద్ధం కూడా చేసేవాళ్ళు కాదు. ఇది పరిస్థితి. కానీ ఇప్పుడు యుద్ధం ఏమన్నా చేస్తే రాత్రే చేస్తున్నారు. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో వాళ్ళకి లేజర్ కెమెరా ఉంటాయి. లేజర్ కెమెరా ఎవడ కనబడదు,
ఆ కెమెరాలోంచి చూస్తే ఏమైనా కనబడుతుంది. ఆ కెమెరా ఎవరికి కనబడదు, కానీ ఆ కెమెరా పెట్టుకుంటే చీకట్లో ఉన్నవాడు కూడా కనబడతాడు మనకి. చీకట్లో ఉన్నవాడు కూడా అది కనుక్కుంది ఈ మధ్యన. కానీ దావీదు అప్పుడు రాశాడు ఏమన్నా తెలుసా, చీకటి కూడా నన్ను మరుగు చేయలేదు, చీకట్లో కూడా నువ్వు పట్టపగుల్లాగా చూడగలుగుతున్నావు అని. బిన్ లాడన్ని చంపింది 12:20 రాత్రి 12:20. చీకట్లో వాళ్ళు ఎన్ని కిలోమీటర్లు, 7 కిలోమీటర్ల దూరం నుంచి చీకట్లో ఉన్నటువంటి బిన్ లాడన్ని చూశారు. చీకట్లోంచి వాళ్ళు చూడగలిగారు, ఇదిగో బిన్ లాడన్ వీడే. కట్టికి చీకట్లో చూశారు, వాడిని పిన్ పాయింట్ చేసి దగ్గరికి వెళ్ళి కాల్చి చంపేశారు. ఎలా చేయగలిగారు వాళ్ళు? చీకటిని కూడా మరుగు చేయగలిగే శక్తివంతమైన యంత్రాలు మానవుడు ఇప్పుడు కనుక్కున్నాడు. కానీ దేవుడికి ఆ యంత్రం ఎప్పుడో తెలుసు, ఆ యంత్రం ఆయనకి ఎప్పుడో తెలుసు. కాబట్టి దేవుని కళ్ళు మనము ముయ్యలేం. మనము ఒకవేళ ముయ్యటానికి ప్రయత్నం చేస్తే ఆదాము టైపే. ఆదాముకి దేవుడు ఆ థాట్ ఇచ్చాడు, థాట్ ఇచ్చిందే దేవుడు. ఆ తోటలో ఎన్ని చెట్లు ఉన్నాయో దేవుడికి తెలుసు, ఆ తోటలో ఏ చెట్టు ఎక్కడుందో దేవుడికి తెలుసు. ఆ తోటలో ఎవరైనా దేవుణ్ణి మోసం చేయగలరా? చెయ్యలేరు. అలాంటి తోటలో ఆదాము ఒక చెట్టు వెనకాల దాక్కొని ఆదాము అని పిలిస్తే నేను దాక్కున్నా అన్నాడు. ఎంత పిచ్చోడ చూడండి, దాక్కోగలరా? నువ్వు కూడా చాలాసార్లు అట్లాగే వ్యవహరించావు. దేవుడు చూడలేదులే అని పాపం చేశావు, దేవుడు చూడలేదులే నువ్వు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించావు. నువ్వు ప్రతిసారి పాపం చేసినప్పుడు సాతానుడు నీతో చెప్తున్న మాట ఒకటే, నీ మనస్సు నీకు చెప్తున్న మాట ఒకటే, దేవుడు ఇక్కడ లేడులే కానీ, దేవుడు నిన్ను చూడలేదులే కానీ, దేవుడు ఆ పక్కకి వెళ్ళాడులే కానీ. నువ్వు మందు కొట్టినప్పుడు, బ్లూ ఫిలిం చూసినప్పుడు, వ్యభిచారం చేసినప్పుడు, దరిద్రమైనటువంటి పనులన్నీ చేసినప్పుడు, యూ థాట్ గాడ్ ఈజ్ క్లోజింగ్ హిస్ ఐస్. దేవుడు కళ్ళు మూసుకున్నాడు అనుకున్నావు, ఆయన మూసుకోవాలి, ఆయన మూసుకోవాలి. నువ్వు దరిద్రమైన పాపం చేస్తావంటే ఆ పక్కను కూర్చి కుమిలి కుమిలి ఏడ్చాడు ఆయన. హీ వాజ్ క్రైయింగ్. చీకటిగా ఉంది కదా, దుప్పటి కప్పుకొని ఏమైనా చేయొచ్చు అనుకున్నావు, బట్ యూ కెనాట్ హైడ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి తప్పించుకోలేవు.